ముందు మనం స్టమక్ వరకు డైజెషన్ చూశాం. ఇప్పుడు డైజెషన్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్లోకి వస్తున్నాం. అవును. ఇక్కడే మనం తిన్న ఫుడ్ నిజంగా మన బాడీకి యూజ్ అయ్యే స్టేజ్ మొదలవుతుంది. సార్, స్టమక్ తర్వాత ఈ డైజెషన్ ప్రాసెస్ ఎలా కంటిన్యూ అవుతుంది? అందరూ చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్ చాలా ముఖ్యమంటారు. ఎందుకని? మంచి ప్రశ్న. ఎందుకంటే జీర్ణక్రియ అంటే డైజెషన్, ఇంకా శోషణ అబ్జార్ప్షన్, ఈ రెండు దాదాపుగా మొత్తం ఇక్కడే జరుగుతాయి. ఓ, అందుకే అంత ముఖ్యమా? అవును, అందుకే ఇది చాలా ముఖ్యం. దీని గురించి మనం ఇప్పుడు వివరంగా. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. సరే, ఈ చిన్న ప్రేగు అనేది జీర్ణాశయానికి, పెద్ద ప్రేగుకు మధ్యలో ఉండే ఒక గొట్టం లాంటి నిర్మాణం. గొట్టం లాంటిదా? ఆ, ఒక పొడవాటి ట్యూబ్ లాగా. దీని పొడవు సుమారు 6.25 నుండి 7 మీటర్లుంటుంది. 7 మీటర్లా? చాలా ఎక్కువ కదా? అవును, మన జీర్ణ వ్యవస్థలోనే ఇదే అత్యంత పొడవైన భాగం. మరి దీనికి చిన్న ప్రేగు అని పేరొందుకొచ్చింది సార్? దాని పొడవు ఎక్కువైనా దాని వ్యాసం అంటే డయామీటర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని చిన్న ప్రేగు అంటారు. ఓకే, అర్థమైంది. దీని ప్రధాన విధి ఏంటంటే ఆహారం యొక్క సంపూర్ణ జీర్ణక్రియ ఇంకా శోషణ, కంప్లీట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. రైట్. ఈ చిన్న ప్రేగులో మళ్లీ 3 ప్రధాన భాగాలుంటాయి. ఈ ఆర్డర్ మనకు పరీక్షలకు చాలా ముఖ్యం. ఓకే సార్. మొదటిది జీర్ణాశయం తర్వాత ఉండే సి ఆకారపు భాగం. దాన్ని ఆంత్రమూలం లేదా డ్యూయోడెనమ్ అంటాం. డ్యూయోడెనమ్. ఆ తర్వాత మధ్యలో ఉండే భాగం మధ్యాంత్రము అంటే జెజునం. ఇక్కడ రక్తనాళాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జెజునం. ఇక చివరిది అత్యంత పొడవైన భాగం శేషాంత్రికము, అదే ఐలియం. ఇది పెద్ద ప్రేగులోకి తెరుచుకుంటుందన్నమాట. అంటే ఫ్లో. స్టమక్ నుండి డ్యూయోడెనమ్, తర్వాత జెజునం, చివరిగా ఐలియం. అంతేనా సార్? ఎగ్జాక్ట్లీ, ఆ ఫ్లో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మొదటి భాగం డ్యూయోడెనమ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సరే సార్, డ్యూయోడెనమ్లో ఏం జరుగుతుంది? డ్యూయోడెనమ్ని మనం ఒక మిక్సింగ్ బౌల్ లాగా ఊహించుకోవచ్చు. ఇక్కడ 2 చాలా ముఖ్యమైన పనులు జరుగుతాయి. అవేంటి? ఒకటి న్యూట్రలైజేషన్. స్టొమక్ నుండి వచ్చే ఆహారం చాలా ఆమ్లంతో యాసిడిక్గా ఉంటుంది కదా. అవును, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. కరెక్ట్. ఆ యాసిడిక్ చైమ్ ఇక్కడికి రాగానే అది క్షారంగా అంటే ఆల్కలైన్గా మారాలి. ఎందుకు మారాలి? లేదంటే ఆ యాసిడ్ ప్రేగు గోడలను దెబ్బతీస్తుంది. సో న్యూట్రలైజేషన్ చాలా అవసరం. ఓకే, ఇక రెండో పనేంటి సార్? రెండోది మిక్సింగ్. ఇక్కడే కాలేయం అంటే లివర్ నుండి వచ్చే పైత్యరసం, అదే బైల్ జ్యూస్, ఇంకా క్లోమం పాన్క్రియాస్ నుండి వచ్చే క్లోమరసం, పాన్క్రియాటిక్ జ్యూస్, ఈ 2 ఆహారంతో కలుస్తాయి. ఓ, అంటే ఇవన్నీ ఒకే చోట కలుస్తాయన్నమాట. అవును, ఈ 2 రసాలు హెపటోపాంక్రియాటిక్ డక్ట్ అనే ఒక కామన్ పైప్ ద్వారా ఇక్కడికొస్తాయి. సార్, ఈ ప్రాసెస్ అంతా ఎలా కంట్రోల్ అవుతుంది? దానంతట అదే జరిగిపోతుందా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే హార్మోన్ల పాత్ర వస్తుంది. ఇది మెయిన్స్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా. హార్మోన్ల. అవును, ఆ ఆమ్లంతో కూడిన ఆహారం డ్యూయోడెనమ్లోకి రాగానే వెంటనే సీక్రెటిన్ అనే ఒక హార్మోన్ విడుదలవుతుంది. సీక్రెటిన్. ఈ హార్మోన్ ఒక మెసెంజర్ లాగా పనిచేసి క్లోమానికి సిగ్నల్ పంపుతుంది. ఇక్కడ యాసిడ్ వచ్చింది, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వెంటనే బైకార్బోనేట్ను పంపు అని చెప్తుందన్నమాట. వావ్, అదొక కెమికల్ మెసేజ్ సిస్టమ్ లాగా ఉందే. అంతే. ఇక ఆహారంలో ఉండే కొవ్వులు, ప్రోటీన్లు, అవి కోలెసిస్టోకైనిన్, షార్ట్గా సీసీకే అనే మరో హార్మోన్ను విడుదల చేస్తాయి. సీసీకే ఇదేం చేస్తుంది? ఇది ఒక మల్టీటాస్కర్. ఒకేసారి 2 పనులు చేస్తుంది. ఒకటి పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ నుండి బైల్ని విడుదల చేయిస్తుంది. రెండోది క్లోమం నుండి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్లను విడుదల చేయిస్తుంది. ఓ, అంటే ఏ ఫుడ్కి ఏది అవసరమో దాన్ని బట్టి ఈ హార్మోన్లు యాక్టివేట్ అవుతాయన్నమాట. పర్ఫెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. సరే,
డ్యూయోడెనంలో ఈ మిక్సింగ్ పూర్తయ్యాక ఆహారం జెజునం ఐలియంలోకి వెళ్తుంది. ఇక్కడే ప్రధానంగా శోషణ, అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ రెండింటికేమైనా తేడా ఉందా సార్? జెజునంకి, ఐలియంకి. ఉంది. జెజునం గోడలు కొంచెం మందంగా ఉంటాయి. ఇక్కడ శోషణ చాలా వేగంగా జరుగుతుంది. దీని పొడవు సుమారు 2.5 మీటర్లు. ఓకే. ఇక ఐలియం, ఇది బాగా మెలికలు తిరిగి హైలీ కాయిల్డ్గా ఉంటుంది. దీని పొడవు ఇంకా ఎక్కువ, 3.5 మీటర్లు. ఇక్కడ పేయర్స్ ప్యాచెస్ అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. పేయర్స్ ప్యాచెస్ అవేంటి సార్? ఇది ప్రిలిమ్స్కి చాలా ముఖ్యమైన పాయింట్. ఇవి లింఫాయిడ్ కణజాలం, అంటే మన రోగనిరోధక శక్తికి సంబంధించినవి. ఇమ్యూనిటీకి సంబంధించిందా? ప్రేగుల్లో ఎందుకుంటుంది? ఎందుకంటే మనం తినే ఆహారంతో పాటు హానికరమైన బ్యాక్టీరియా కూడా లోపలికి రావచ్చు కదా. అవును. ఆ బ్యాక్టీరియాతో పోరాడటానికి ఈ పేయర్స్ ప్యాచెస్ ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంత చిన్న ప్రేగులో ఇన్ని విషయాలున్నాయా? ఇంకా ఉన్నాయి. ఈ చిన్న ప్రేగు ఇంత సమర్థవంతంగా అబ్జార్ప్షన్ ఎలా చేయగలుగుతోంది? దాని నిర్మాణంలోనే అసలు రహస్యముంది. దాని స్ట్రక్చర్లోనా? అవును. పెయ్యను లోపలి గోడలు నునుపుగా ఉండవు. వాటిమీద వేళ్లలాంటి లక్షల కొద్దీ చిన్న నిర్మాణాలుంటాయి. వాటిని ఇంటెస్టైనల్ విల్లీ లేదా ఆంత్రచోషకాలు అంటాం. విల్లీ. ఈ విల్లీ ఉండటం వల్ల ప్రేగు లోపలి సర్ఫేస్ ఏరియా, అంటే ఉపరితల వైశాల్యం, కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. ఓ అలాగా. ప్రతి విల్లై పైన ఇంకా చిన్న నిర్మాణాలుంటాయి. వాటిని మైక్రోవిల్లీ అంటారు. ఈ రెండింటిని కలిపి బ్రష్ బార్డర్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల లాభమేంటి సార్? ఇది చాలా ముఖ్యమైన ఎగ్జామ్ కాన్సెప్ట్. ఎక్కువ వైశాల్యం ఉంటే ఎక్కువ శోషణ జరుగుతుంది. మాక్సిమం అబ్జార్ప్షన్. మెయిన్ సమాధానంలో ఈ పాయింట్ తప్పకుండా రాయాలి. అర్థమైంది సార్. మోర్ సర్ఫేస్ ఏరియా మీన్స్ మోర్ అబ్జార్ప్షన్. కరెక్ట్. ఇంకా ఈ విల్లీ మధ్యలో కొన్ని గ్రంథులు, గ్లాండ్స్ కూడా ఉంటాయి. అవి ఏం చేస్తాయి? వాటిని క్రిప్ట్స్ ఆఫ్ లిబర్క్యూన్ అంటాం. ఇవి ఇంటెస్టైనల్ జ్యూస్, దీన్నే సక్కస్ ఎంటరికస్ అని కూడా అంటారు, దాన్ని స్రవిస్తాయి. సక్కస్ ఎంటరికస్. అందులోనే పానెత్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి లైజోజైమ్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ను విడుదల చేసి మనకు రక్షణ కల్పిస్తాయి. ఓకే. ఇంకొక స్పెషల్ గ్లాండ్స్ ఉన్నాయి, బ్రూనర్స్ గ్లాండ్స్. ఇవి కేవలం డ్యూయోడెనంలో మాత్రమే ఉంటాయి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. కేవలం డ్యూయోడెనంలోనే ఉంటాయా? అవును. ఇవి శ్లేష్మాన్ని, అంటే మ్యూకస్ని స్రవించి ఆ యాసిడ్ నుండి గోడలను కాపాడతాయి. సరే సార్, ఇప్పుడు జీర్ణక్రియకు సహాయపడే అవయవాల గురించి చూద్దామా? క్లోమం, కాలేయం. తప్పకుండా. మొదటగా క్లోమం, పాన్క్రియాస్. ఇదొక మిశ్రమ గ్రంథి, ఆ మిక్స్డ్ గ్లాండ్. మిశ్రమ గ్రంథి అంటే? అంటే ఇది 2 రకాల పనులు చేస్తోంది. 99% ఎగ్జోక్రైన్, అంటే జీర్ణ ఎంజైమ్స్ను విడుదల చేస్తోంది. మిగిలిన 1% ఎండోక్రైన్, అంటే రక్తంలోకి ఇన్సులిన్, గ్లూకోగాన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తోంది. ఓహ్, డైజెషన్తో పాటు షుగర్ కంట్రోల్ కూడా చేస్తుందన్నమాట. అవును. మనమిప్పుడు దాని ఎగ్జోక్రైన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది విడుదల చేసే క్లోమర్ రసం, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఒక కంప్లీట్ డైజెస్టివ్ జ్యూస్ అని చెప్పొచ్చు. కంప్లీట్ డైజెస్టివ్ జ్యూస్. అవును. ఎందుకంటే ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు మూడింటిని జీర్ణం చేసే ఎంజైమ్లు ఉంటాయి. దీని pH 8.4, అంటే క్షార స్వభావం. ఇందులో ముఖ్యమైన ఎంజైమ్స్ ఏంటి సార్? 3 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి అమైలేస్. ఇది పిండి పదార్థాలను, స్టార్చ్ని జీర్ణం చేస్తుంది. అమైలేజ్. రెండోది ట్రిప్సినోజన్. ఇది ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. ఇది ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఓకే. మూడోది లైపేస్. ఇది కొవ్వులను, ఫ్యాట్స్ని జీర్ణం చేస్తుంది. అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. ఓకే సార్. మరి కాలేయం, లివర్ సంగతేంటి? కాలేయం మన శరీరంలో అతిపెద్ద గ్రంథి, ఏ లార్జెస్ట్ గ్లాండ్. దీని బరువు సుమారు 1.5 kg ఉంటుంది. అబ్బా. దీనికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే పునరుత్పత్తి శక్తి, రీజనరేషన్ పవర్. కాలేయంలో కొంత భాగం దెబ్బతిన్నా అది తిరిగి పెరగగలదు. వావ్. జీర్ణక్రియలో దీని ముఖ్య పాత్ర పైత్యరసం, అంటే బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేయడం. సార్, ఇక్కడే నాకొక క్లియర్ డౌట్. ఈ బైల్ అనేది ఒక ఎంజైమా? అది కూడా జీర్ణం చేస్తుందా? చాలా చాలా ముఖ్యమైన డౌట్ అడిగావు. ఇదొక క్రూషియల్ ఎగ్జామ్ పాయింట్. గుర్తుపెట్టుకో, పైత్యరసంలో, బైల్ జ్యూస్లో ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు. నో ఎంజైమ్స్. ఎంజైమ్స్ ఉండవా? మరి దాని పనేంటి?
దాని ప్రధాన విధి ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ అంటే పెద్ద కొవ్వు రేణువులను లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని చిన్న చిన్న బిందువులుగా మార్చడం. ఇది ఒక భౌతిక చర్య మాత్రమే, రసాయన చర్య కాదు. ఓకే, అంటే ఒక పెద్ద రాయిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టినట్టు అనమాట. పర్ఫెక్ట్ అనాలజీ. అలా చిన్నగా చేయడం వల్ల లిపేజ్ ఎంజైమ్ వాటిపై సులభంగా పనిచేయగలుగుతుంది. అర్థమైంది సార్. ఈ బైల్ ఎక్కడ నిల్వ ఉంటుంది? కాలేయం తయారు చేసిన ఈ బైల్ పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్లో నిల్వ ఉండి అక్కడ కాన్సంట్రేట్ అవుతుంది, అంటే చిక్కబడుతుంది. మనం కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు ఆ సీసీకే హార్మోన్ ప్రభావం వల్ల ఇది డియోడినంలోకి విడుదలవుతుంది. ఓకే, ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది సార్. సరే, ఇప్పుడు ఈ రసాలన్నీ కలిశాక రసాయన జీర్ణక్రియ చివరి దశ ఎలా పూర్తవుతుందో చూద్దాం. ఓకే. ముందుగా కార్బోహైడ్రేట్స్. ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ మిగిలిన స్టార్చ్ను మాల్టోజ్గా మారుస్తుంది. ఆ తర్వాత ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ అంటే మాల్టేస్, సూక్రేస్, లాక్టేజ్ వంటివి వాటిని గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలాక్టోజ్గా విడగొడతాయి. అంతిమ ఉత్పత్తి గ్లూకోజ్. రైట్, సింపుల్ షుగర్స్. ఇక ప్రోటీన్స్. గ్లోమం నుండి వచ్చే ట్రిప్సిన్ ప్రోటీన్లను చిన్న చిన్న పెప్టైడ్స్గా మారుస్తుంది. ఆ తర్వాత ఇంటెస్టైనల్ పెప్టిడేసిస్ అనేవి ఆ పెప్టైడ్లను అమినో యాసిడ్స్గా విడగొడతాయి. అంతిమ ఉత్పత్తి అమినో యాసిడ్స్. ఓకే. చివరిగా ఫ్యాట్స్. ఇది 2 దశల ప్రక్రియ. 2 దశలా? అవును. స్టెప్ 1 భౌతికమైంది, ఫిజికల్, బైల్తో ఎమల్సిఫికేషన్ జరగటం. రైట్, ఇందాక చెప్పారు. స్టెప్ 2 రసాయనికమైనది, కెమికల్. ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఎంజైమ్ ఆ చిన్న కొవ్వు బిందువులను ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిసరాల్గా విడగొడుతుంది. ఓకే, సో ఫైనల్ ప్రోడక్ట్స్ గ్లూకోజ్, అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా గ్లిసరాల్. ఎగ్జాక్ట్లీ. జీర్ణక్రియ పూర్తయింది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం శోషణ, అబ్జార్ప్షన్. సార్, ఈ అబ్జార్ప్షన్ టాపిక్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంటా? అవును, చాలా ముఖ్యం. జీర్ణమైన ఈ పోషకాలు ప్రేగు గోడల ద్వారా రక్తంలోకి చేరడాన్నే అబ్జార్ప్షన్ అంటాం. దీనికి 3 పద్ధతులున్నాయి. 3? అవును. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. దీనికి శక్తి అవసరం లేదు, ఉదాహరణకు నీరు. రెండోది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. దీనికి శక్తి అంటే ఏటీపీ అవసరం. గ్లూకోజ్, అమినో యాసిడ్స్ ఇలాగే శోషించబడతాయి. ఓకే. మూడోది ఫ్యాసిలిటేటర్ ట్రాన్స్పోర్ట్. దీనికి వాహక ప్రోటీన్లు, క్యారియర్ ప్రోటీన్స్ కావాలి. ఉదాహరణకు ఫ్రక్టోస్. సరే సార్, ఈ పోషకాలన్నీ రక్తంలోకి వెళ్ళిపోతాయా? వెళ్తాయి, కాని 2 వేరువేరు మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఇది చాలా ముఖ్యం. చెప్పండి సార్. గ్లూకోజ్ మరియు అమినో యాసిడ్స్. ఇవి నేరుగా రక్తంలోకి శోషించబడి హెపాటిక్ పోర్టల్ వెయిన్ అనే ఒక ప్రత్యేకమైన రక్తనాళం ద్వారా ముందుగా కాలేయానికి చేరతాయి. నేరుగా కాలేయానికేనా? అవును. కాలేయం ఒక క్వాలిటీ కంట్రోల్ చెక్ పాయింట్ లాంటిది. మరి ఫ్యాటీ యాసిడ్స్, గ్లిసరాల్ సంగతేంటి? మంచి పాయింట్. ఇవి నీటిలో కరగవు కదా. అవును. లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ప్రయాణించి చివరికి మెడ దగ్గర రక్తంలో కలుస్తాయి. అబ్బా, ఎంత కాంప్లెక్స్ సిస్టమ్. అవును. ఇలా రక్తంలో చేరిన పోషకాలను మన శరీరంలోని కణాల వాడుకోవడాన్ని అసిమిలేషన్ లేదా స్వాంగీకరణ అంటాం. అంటే ఆ పోషకాలను ఉపయోగించుకోవడం. కరెక్ట్. గ్లూకోజ్ను శక్తి కోసం, అమైనో ఆమ్లాలను పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం వాడటం. ఇదంతా అసిమిలేషన్ అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు జీర్ణం కాని ఆహారం ఎక్కడికి వెళ్తుంది? అది పెద్ద ప్రేగులోకి, లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఇక్కడ జీర్ణక్రియ జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎంజైమ్లు ఉండవు, నో ఎంజైమ్స్. మరి దీని పని ఏంటి సార్? దీనికి 2 ముఖ్య విధులున్నాయి. ఒకటి, ఆ జీర్ణం కాని ఆహారం నుండి నీరు మరియు లవణాలను తిరిగి పీల్చుకోవడం. 2, ఆ వ్యర్థాలను నిల్వ చేయడం. అంతేనా? ఇంకో ముఖ్యమైన ప్రిలిమ్స్ పాయింట్ ఉంది. ఇక్కడ మనకు సహాయపడే సహజీవన బ్యాక్టీరియా, సింబయాటిక్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తాయి? అవి మనకు వైటమిన్ కే మరియు వైటమిన్ B12ను ఉత్పత్తి చేసి ఇస్తాయి. ఇది ఒక మంచి సహజీవనం. బాగుంది. చూశావా ఈ మొత్తం ప్రక్రియ ఎంత ఖచ్చితంగా హార్మోన్ల ద్వారా నియంత్రించబడుతుందో? మనం ఇందాక చూసిన గ్యాస్ట్రిన్, సెక్రీటిన్, సీసీకే అన్నీ కలిసి ఒక ఆర్కెస్ట్రాలాగా పనిచేస్తాయి. అవును సార్. ఈ వ్యవస్థలో ఏమైనా లోపాలు వస్తేనే మనకు కొన్ని రుగ్మతలు వస్తాయి. జాండీస్, కామెర్లు. ఇది కాలేయం దెబ్బతినడం వల్ల వస్తుంది. ఓకే. ఇండైజెషన్, అజీర్తి. ఇది ఎంజైమ్ల లోపం వల్ల కానీ, ఎక్కువ కొవ్వు పదార్థాలు తినడం వల్ల కానీ వస్తుంది. ఇంకా కాన్స్టిపేషన్,
మలబద్ధకం ఇవన్నీ సాధారణ సమస్యలే. నిజమే. ఒక ముద్ద ఆహారం కడుపులోకి వెళ్ళాక ఎంత పెద్ద ప్రయాణం చేస్తోందో, దానిలోని సారాన్ని మన శరీరం ఎలా గ్రహిస్తోందో ఇప్పుడు బాగా అర్థమైంది సార్. అవును, ఇదంతా ఒక అద్భుతమైన సమన్వయంతో ఖచ్చితమైన నియంత్రణలో జరుగుతోంది. మనం జీర్ణ వ్యవస్థ గురించి ఇంత తెలుసుకున్నాం కదా, ఇప్పుడొక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మన జీర్ణ వ్యవస్థలో ఉండే నాడీ వ్యవస్థను రెండవ మెదడు లేదా సెకండ్ బ్రెయిన్ అని ఎందుకు అంటారు? మిగతా అవయవాలలాగా కాకుండా దీనికి దాని స్వంత నాడీ వ్యవస్థ ఎందుకు అవసరమైంది? మెదడుతో సంబంధం లేకుండానే ఇది కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతుంది? బహుశా మన గట్ ఫీలింగ్స్ వెనుకున్న రహస్యం ఇదేనేమో.